ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అని చెప్పేసి 150 కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు కదా, ఏంది అసలు విషయం అయితే ఏంది? ఈ పెంగ్విన్ సెక్యూరిటీ కేస్ అనేది ఈ చౌదరి స్వాతి, వాడేకర్ బాలాజీ అని చెప్పేసి ఈ మెదక్‌కి సంబంధించిన వాళ్ళు ఐడీపీఎల్ బాలానగర్ వైపు ఉన్నది. ఇక్కడ జరిగింది. ఎక్కువ పెద్ద స్కామ్ ఇది. ఓకే. సో, ఇది మంగ్లీ గారి కేస్ కంటే ముందే వస్తే ఎఫ్ఐఆర్ చేపించారు సీసీఎస్‌లో. సో, ఈ చౌదరి స్వాతి గారు, తర్వాత ఈ వాడేకర్ బాలాజీ అనే వీళ్ళు బాధితులను బెదిరించారు. దాదాపు 1500 మంది బాధితులున్నారు ఇందులో. 150 కోట్ల స్కామ్ ఇది. ఎట్లా చేసిర్రు? ఎలా అంటే ఇప్పుడు చిట్టి పాట. ఇప్పుడు మనం ఆడ అమ్మలక్కలందరూ కలిసి కూర్చొని ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు? 1000, 2000 ఇట్లా చిట్టి కట్టుకుంటారు. యేసుకుంటారు. యేసుకొని చిట్టి ఎత్తుకొని ఏ టీవీ కొనుక్కోవడానికో, ఏ ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికో, ఏ పిల్లల యూనిఫార్మ్‌లు కొంటానికో ఇట్లా అవును. భర్త మీద ఆధారపడకుండా లేదంటే డబ్బులు దాచుకొని ఏదన్నా చిన్న చిన్న వస్తువు, చిన్న చిన్న ముక్కు పుడకలో, చెవి కమ్మలో కొనుక్కోవడానికి అవును. చేసుకుంటారు. అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ స్కాము. సో, ఈ స్కామ్ ఏంటంటే ఈ చిన్న చిన్నగా ఏది చిట్టి పాటలాగా స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఏమని నమ్మడు. దీంట్లో పోలీసులు భార్యలు బాధితులున్నారు. నిజంగానా? నిజంగా పోలీసులకు సంబంధించి పోలీసులు నాకు ఫోన్ చేశారు. మొన్న ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, "సార్ మా భార్య దీంట్లో ఈ 2 లక్షలు కట్టింది సార్. సార్ నేను బెటాలియన్ కానిస్టేబుల్ సార్. నేను ఒక్కళ్ళే కాదు సార్ దాదాపుగా 10, 15 మంది బెటాలియన్ కానిస్టేబుల్ బాధితులున్నారు ఇందులో." ఆ! అయితే ఇంకొక అంటే నాకు తెలిసిన సమాచారం ఐయామ్ నాట్ ష్యూర్. ఒక ఒక బిగ్ షాట్ అంటే కమిషనర్ లెవెల్‌లో ఉన్నటువంటి ఒక ఆవిడ దాదాపుగా ₹1,00,00,000 వరకు ఇచ్చిందని చెప్పేసి చెప్పారు. వీళ్ళకే. ఈళ్ళకే ఈవిడకి మనిద్దరం ఉంటాం. ఏం పేరు అన్నారు ఆమె పేరు? ఎవరండి? చౌదరి చౌదరి స్వాతి. చౌదరి స్వాతి, వాడేకర్ బాలాజీ. వాడేకర్ బాలాజీ. ఆ! వీళ్ళు అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు. భార్యాభర్తలు కాదండి. మరి వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలీదు. ఆ. భార్యాభర్తలు అయితే కాదు, కలిసి స్కామ్ చేశారు.